ఊరుకోమ్మా, ఏడవు. తలవని తలంపుగా చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం అధైర్యపడకూడదు. రాధా, వదినా, ఏమలా చీకట్లో కూర్చున్నారు? దీపమైనా పెట్టలేదే? దీపం పెట్టే మహారాజును తీసుకుపోయావుగా, ఇక మా జీవితాలకు చీకటి గాక వెలుతురెలా వస్తుంది? రాధా, 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 మాట్లాడవా? నీకు కూడా నా మీద కోపమేనా? రాధా, రాధా, మా నాన్న దొంగ. ఎవరన్నారమ్మా అలాగా? వీధిలోకి వెళ్తే పిల్లలందరూ చేరి మీ నాన్న దొంగ దొంగ అని ఆలోచిస్తున్నారు. ఎవరు ఎన్ని అల్లర్లు చేసినా మీ నాన్న దొంగ కాదమ్మా. మరైతే నువ్వు పోలీసులు వచ్చి మా నాన్నను ఎందుకు పట్టుకెళ్ళిపోయారు? అది తర్వాత చెప్తాను కానీ నువ్వు బోబు తిన్నావమ్మా? ఇంతసేపు అమ్మ రాణి ఏడుస్తూ కూర్చున్నారు, వంట వండలేదు. రాణి కూడా వచ్చిందా? సరే పద, అమ్మతో చెప్పి. ఐదు కోపం వస్తే రాధగా శిక్ష. పసిబిడ్డను పస్తులు పెడుకోబెడతావా? మాట్లాడే వదినా, నిన్నే అడుగుతున్నాను. మన పస్తులు ఏడుపుల ఆఫీసర్లకు ఎందుకు? ఇన్స్పెక్టర్ గారిని తన గదిలోకి వెళ్ళమని రాదా? ఆయన భోజనం అక్కడికే వస్తుంది. ఏంటో మాటలు వదినా? మీరందరూ పస్తులతో మాడుతూ ఉంటే నేను భోజనానికి ఇంటికి వచ్చాను అనుకున్నావా? చేసిన పనికి సిగ్గుతో మొక్కుతూ నా ముఖం నీకు ఎలా చూపించడమా అని సగం చచ్చి ఇంటికి వచ్చాను. కన్న తల్లి కన్నా ఎక్కువగా నన్ను పెంచి పెద్ద చేసిన నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఇక నా బాధలు ఎవరితో చెప్పుకోను వదిన. వదిన, మాట్లాడు వదిన. నన్ను క్షమించాలని ఒక్క చల్లని మాట చెప్పు వదిన. సరే, నా ముఖం చూడడానికి నాతో మాట్లాడడానికి నీకంత కష్టంగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ? నేను వెళుతున్నా. మళ్ళీ నీ ముఖం చూసే యోగ్యత నాకు కలిగినప్పుడే తిరిగి వస్తా. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పద లోపలికి భోంచేద్దు గాని. ఇక నా బ్రతుకి భోజనం ఒక్కటే తక్కువైంది. నా పాపిష్టి ముఖం చూపించి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. నన్ను పోని వదినా. సరే, ఏ చేతులతో ఆయన్ని జైలుకి పంపించి మా బ్రతుకులని బ్రద్దలు కొట్టావు, ఆ చేతులతోనే మా ముగ్గురు గొంతులు పిసికి చంపేసి వెళ్ళిపో. అప్పుడు మా బాధలన్నీ ఒక్కసారి విరగడైపోతాయి. వదినా, వదినా, నన్ను ఇంత మాట్లాడడానికైనా ఇంతకాలం పెంచి ఇంతవాణి చేశావు. చిన్నప్పుడే నన్ను దూరం చేస్తుంటే నీకు ఇన్ని బాధలు ఉండేవి కావు. మీరందరూ పస్తులుండి కూడా నాకు చదువు చెప్పించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోగలనా వదిన? వదిన, మాట్లాడలేం వదిన. నిర్దాక్షిణ్యమైన ఈ పోలీసు ఉద్యోగానికి నన్ను ప్రోత్సహించింది ఎవరు? మీరు. విధి లేక నా డ్యూటీని నేను నిర్వర్తించాల్సి వచ్చింది. ఈ అగ్ని పరీక్షలో నా మనసు ఎంతగా క్షోభించిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి. వదిన, ఈ నరకయాత్రలో నీవేళ నన్ను కనికరించి ఆదరించకపోతే నీ పాదాల వద్దే నా ప్రాణం విడిస్తాం. వద్దు నాయన, వద్దు. ఇంతకు ఇదంతా మన కర్మ. కర్మ కాదు వదిన, ఇదంతా ఏదో కుట్ర. చూడొదిన, అన్నయ్య ఎప్పుడు జీవిత సమరంలో సాహసించి యుద్ధం చేయటమే కానీ భయపడి పారిపోవటం నేర్చుకోలేదని నువ్వే కదూ చెప్పావు. మీ అన్నయ్య నిర్దోష అన్న మాట మర్చిపోయావా మోహన్? చలి జీవనైనా చంపలేని దయార్థ హృదయుడి ఆయన ఇలాంటి హత్యలు చేస్తారు. తన చేతులతో ఎత్తి పెంచిన తన తమ్ముడి తన చేతులకు బేడీలు వేస్తున్నప్పుడు
ఆయన మనసు ఎంత బాధపడిందో నీకేమని తెలుసు? ఆ బాధ నాకు తెలియకపోతే ఇంకెవరికమ్మా తెలిసేది? అంతేకాదు, అన్నయ్య ఎలాంటి హత్య చేయలేదని అంతకంటే బాగా తెలుసు. కానీ అన్నయ్యకి వ్యతిరేకంగా ఆ దొంగ సొత్తు మన ఇంట్లోనే కదమ్మా దొరికింది. అవును, నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవరో వచ్చి అవి పారేసిపోయారు. నేను అప్పుడే అన్నాను, ఎవరో వచ్చినట్లుంది చూడండి అని. ఆయన వినిపించుకోలేదు. ఎవరో రాక్షసులు ఆయనకి హాని తలపెట్టి ఇదంతా చేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక విచారించుకోవదన, ధైర్యం వహించు. సర్వసాక్షి అయిన ఆ భగవంతుడి మీద నీ విశ్వాసాన్ని జారవిడువు. నీచులు మోసం చేసి అమాయకుల బ్రతుకులు చీకటి పాలు చేసినా ఆ సర్వేశ్వరుడు వెలుగు చూపించి ఒడ్డుకు చేర్చకపోడు. అన్నయ్య నిర్దోషాన్ని నిరూపించేదాకా నిద్రపోనని నీ పాదాల పట్టి ప్రమాణం చేస్తున్నాను. నన్ను దీవించవదనా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా. యౌవనం మను గాలిలో ఎదురు వలపుల తేరులో ఆలు మగలు జతగా మురికముగా సుభింపురుగా రేపటి లోకం మాటే మరచిపోయేరుగా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా. జీవితము కథ తీరలే దేశముతో పని లేదులే సొగసు వయసు మరలా రాతిలా ముసలితనమే మీలా కాలంతో కథ చూడగ ఎంతో వింతవునిలా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా. పానులోని పడవలే ఊపివేయుము కష్టములే తనువు ధనము స్థిరమా ఇది నిజమా సుఖము శాశ్వతమా బ్రహ్మ వ్రాసిన వ్రాత తెలియా సామాన్యమా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా.